హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు రోజ్ ఫలూడా ఎలా చేయాలో చూపిస్తానండి. యమ్మీ యమ్మీ రోజ్ ఫలూడా. ఇది ఐస్ క్రీమ్ ఏం అక్కర్లేదు, మనకి మామూలుగా లస్సీ షాప్స్లో ఇది దొరుకుతుంది. రోజ్ ఫలూడా చాలా బాగుంటుందన్నమాట. రోజ్ మిల్క్తో చేస్తారనమాట ఈ ఫలూడా. ఇది ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటక్క చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉందా తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రాస్బెర్రీ జెల్లీ క్రిస్టల్స్ ఇలా దొరుకుతాయండి. ఇది మనం తెచ్చుకుని దాంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఆ 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసి చక్కగా ఫస్ట్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాయిలింగ్ వాటర్లో ఇది వేసి దీన్ని బాగా కరిగే వరకు, మొత్తం నీట్గా కరిగిపోయే వరకు బాగా కలిపేయండి. కలిపేశాక దీన్ని మనం మౌల్డ్స్లో పోసుకొని 1 అవర్ అలా సెట్ చేసేస్తే ఇది చక్కగా సెట్ అయిపోతుంది. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇది రాస్బెర్రీ జెల్లీ. మీరు కావాలంటే మ్యాంగో జెల్లీ అయినా చేసుకోవచ్చు. దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, మీరు ఏ ఫ్లేవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ రాస్బెర్రీ జెల్లీ తీసుకున్నాను. ఇది రోజ్ మిల్క్తో చక్కటి కాంబినేషన్ అనమాట. అందుకని నేను ఇలా జెల్లీ మొత్తం సెట్ చేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత గ్లాజీగా, ఎంత బాగా తయారైపోయిందో జెల్లీ. ఈ జెల్లీనే మన రోజ్ మిల్క్ ఫలూడాకి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. సో జెల్లీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చియా సీడ్స్ బాగా నానబెట్టుకోండి. ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి. 1 కప్పు చియా సీడ్స్. తర్వాత 1 కప్పులో రోజ్ మిల్క్ ఎసెన్స్ 1 కప్పు పాలల్లో వేసి చక్కగా కలిపేసి పెట్టేసుకోండి. అంటే రోజ్ మిల్క్ కలిపి పెట్టేసుకోండి. ఫ్రూట్స్ మ్యాంగో, యాపిల్, బనానా నేను ఇవాళ కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ 3 రకాల ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను 3 రకాల ఫ్రూట్స్ మ్యాంగో, యాపిల్, బనానా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. వీటిని అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫలూడా అసెంబ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం టాల్ గ్లాస్ ఇలా తీసుకుని దీంట్లో అడుగున 1 చెంచా రోజ్ ఎసెన్స్ వేసేస్తామండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న జెల్లీ ఉంది కదా, రాస్బెర్రీ జెల్లీ, అది దీంట్లో వేసేద్దాం. బాగా బాగా దండిగా రాస్బెర్రీ జెల్లీ వేస్తే బాగుంటుందండి టేస్ట్. అడుగున ఒక 3-4 చెంచాలు రాస్బెర్రీ జెల్లీ వేసేసేయండి. తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు దీనిపైన ఇలా వేసేసుకోండి. సబ్జా గింజలు ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. నేనైతే 2 స్పూన్ల సబ్జా గింజలు దీంట్లో వేశాను. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రోస్ మిల్క్ ఉంది కదా, అది దీంట్లో పోసేద్దాం. ఒక 1/2 కప్పు రోస్ మిల్క్ పోసేసుకోండి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ దీనిపైన ఇలాగా మొత్తం వేసేసుకోండి. నేనైతే గ్లాస్ ఫుల్ అయ్యే వరకు ఫ్రూట్స్ వేసేసాను. వేసేసాక దీనిపైన మనం చక్కగా ముందు చేసి పెట్టుకున్న జెల్లీ ఇంకొక 2-3 పీసెస్ అలా డెకరేషన్ కోసం వేయండి. తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదాం, కిస్మిస్, తర్వాత జీడిపప్పు, ఇవన్నీ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన దండిగా అలా వేసేసుకోండి. సో అప్పుడు మీ ఫలూడా గ్లాస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఎంత యమ్మీగా ఉంటుందంటే, పైగా స్వీట్ కూడా చాలా మైల్డ్గా ఉంటుందండి. ఎక్కువ తీపి ఉండదు. మీరు కావాలంటే పైన ఐస్ క్రీమ్ స్కూప్ వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ స్కూప్ వేయలేదు. ఇది రోజ్ ఫలూడా ఇలాగే ఇస్తారు. సో నేనైతే ఇది ఇలాగే చేశాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. పైగా ఈ సమ్మర్లో మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్. మనకి ఇంట్లో దొరికే వస్తువులే అన్నీ. ఒక జెల్లీ క్రిస్టల్స్ మటుకు తెచ్చుకున్నామంటే సరిపోతుంది. లేదంటే మీరు జెల్లీకి బదులుగా టూటీ ఫ్రూటీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఉంటాను, మీ విజీ.